నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు మనతోటి మన స్టూడియోలో 300 ఉచిత వివాహాలు చేయించి 15,000కు పైగా ఏకబిల్వం చెట్లు పంచినటువంటి, వ్యాపారంలో రాణిస్తూ తన శేష జీవితంలో దైవ కార్యాలు చేయాలంటూ పలు గుళ్ళను నిర్మించి పలు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు బిల్వం చెట్టుతోటి ఒక బంగారు తొడుగులు వేయించి దాన్ని కాశీలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రతిష్ఠించాలన్న ఒక ఉద్దేశంతో లక్ష్యంతో తిరుగుతున్నటువంటి అలా సంకల్పంతో ప్రయత్నిస్తున్నటువంటి షామీర్పేట జగన్గూడకు చెందిన కిష్టయ్య గుప్తా గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీరు వ్యాపారం చేస్తున్నటువంటి వారు, మీరు ఈ దైవ కార్యంలోకి ఈ సేవలు చేయాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళని చూసిన, అయితే వాళ్ళ మాటలు, వాళ్ళ దీవెనలు, నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు ఇంకా మంచిగా పైకి ఇదవుతావు, ఈ జన్మ మళ్ళా రాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నాకు మెయిన్గా అమ్మాయిలు లేరు, అబ్బాయిలు 4. అయితే వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. అయితే వాళ్ళకు ఉచిత వివాహాలు చేయమని చెప్పి ఒక పుణ్యాత్ముడు సలహా ఇచ్చాడు. అందరి సహకారంతో ఒక్కటి అనుకున్నది 11 అనుకున్నది 300 వివాహాలు జరగడం జరిగింది. ఆ వివాహానికి కూడా 400-500 మందికి భోజనము, టిఫిన్, ఛాయలు. అయితే దాంట్లకు లగ్గములకు బట్టి సామాను మొత్తము మేమే ఇస్తాం. వాళ్ళు పెట్టుకున్న ముహూర్తానికే మనం చేస్తున్నాం. ఇట్లా భగవంతుడు నా దానికి తోలిస్తుండు. ఆ భగవంతుడు నాకు సమాజంలో నేను కూడా మీకు డబ్బు ఇస్తా, మీరు చేయండి అని చెప్పి నాకు చేయడం జరిగింది. డబ్బుకు కొదవలేదు, వాళ్ళు వచ్చేటందుకు కూడా కొదవలేదు. దీనికి తోడు ఉపనయనాలు, మా మిత్రుడు గజ్వేలి దగ్గర ఉంటాడు, ఆయన చేస్తున్నాడు. ఆయన దాంట్లో నాకు కూడా స్థానం ఇచ్చిండు. ఒక 150 ఉపనయనాలకు కూడా పాల్పంచుకున్నాడు. ఓకే. ఇంకా చేసినా కొద్దీ మంచిగా అనిపిస్తుంది. ఆ భగవంతుడు నాకు ఇదవుతుంది. మా కొడుకులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనే విచారం నాకు కూడా అర్థం కాదు. భగవంతుడు ఇస్తుండు, మనం చేస్తున్నాము. ఒక ఏకబిల్వం చెట్టు ఇవ్వాలంటే 3,000-4,000 రూపాయలు బజార్లో నర్సరీ వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు. అయితే మనము శివాలయం ఎక్కడ ఉంటే అక్కడ, అయ్యా నేను ఇస్తా, మీరు వచ్చి తీసుకోపోండి. మన సీఎం గారికి ఇచ్చిన, మంత్రులకు ఇచ్చిన, డీజీపీలకు ఇచ్చిన, వేద పండితులకు ఇచ్చిన, రోజు 1-2 నా తానికి వచ్చి అయ్యా నాకు ఒక ఏకబిల్వం చెట్టు ఇవ్వమని చెప్పి అడుగుతారు. వాళ్ళు అంత దూరంకి వెళ్ళి వచ్చారు కాబట్టి వాళ్ళ మా తాను ఉన్న కాడికి ఛాయ్, టిఫిన్, వాళ్ళకి భోజనం పెట్టి చెట్టు వాళ్ళకి ఇచ్చి ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేసినటువంటి వారు ఉన్నట్టుండి మీకు ఈ ఏకబిల్వం చెట్లు ఎందుకు ఇవ్వాలనిపించింది? దాదాపు 15,000కు పైగా చెట్లు ఇచ్చారు. ఎందుకు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అయితే మా ఇంట్లో రోజు శివునికి పూజ చేసుకుంటారు, మా కోడళ్ళు కానీ నా భార్య కానీ. ఇవన్నిటికీ వాళ్ళ సహాయము నాకు చాలా ఇదైంది. మా కోడళ్ళు నాకు బిడ్డలు లేనందుకు వాళ్ళే బిడ్డలు అని చెప్పి లేనింది. అయితే ఇంతంతా ఏకబిల్వం కావాలంటే 40 కిలోమీటర్లు బండి మీద పోయి ఆ చెట్టు ఎవరిదైతే ఉన్నదో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, తెంపిన వాళ్ళకి పైసలు ఇచ్చి అది తీసుకొని వచ్చి ఇచ్చేది. ఆ ఏకబిల్వము 1 సంవత్సరం కనుక ఎండబెట్టి మా వాళ్ళు వాడుకోవడం జరిగింది. అయితే దీనికి నా కృషి, ఈ వివాహాలు చేసేటప్పుడు ఫలాని తాన ఏకబిల్వం చెట్లు దొరుకుతాయని చెప్పి సలహా ఇచ్చాను. నా తాన పనిచేసేట ఆయనను అడిగి తోలిచ్చిన 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి 4 చెట్లు భుజం మీద పెట్టుకొని బస్ స్టాండ్కి వచ్చి ఆ చెట్లు తీసుకొని వచ్చి అప్పుడు 500 రూపాయలకు ఒక చెట్టు ఇచ్చాడు ఆయన. అయితే నాకు ఆశ అయింది కదా, ఇంకెవరికైనా ఇవ్వాలి, వీళ్ళకు భక్తులకు ఇవ్వాలి అని నేనే పోయినా. పోయి చేసి అయ్యా నేను దానం చేస్తున్నా, నీ సహాయం కూడా చేయని చెప్పి నేను అడిగిన. ఆయన 1000 చెట్లు తయారు చేస్తుండు, ఎవరు చేస్తలేరు. ఆయన ఏమన్నాడు, 200 రూపాయలు నీ తానే తీసుకుంటేనే అని చెప్పి
ఆ 200 ఇచ్చి తెచ్చినప్పుడల్లా 100 చెట్లు తెస్తాను. ఓకే, 100 చెట్లు ఇంట్లో పెడతాం, ఇట్లా నీళ్ళు పోస్తాం. ఇవి అయిపోయినాక మళ్ళీ పోయి తీసుకొస్తాం. ఇది తమిళనాడు పోయింది, కర్ణాటక పోయింది, కాశీకి పోయింది, నైమిషారణ్యం పోయింది. పెద్ద పెద్ద దేవాలయాలు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. అటువంటి దానికి కూడా నా చెట్టు ఇదవుతుంది. నాకు ఎంతో ఇదవుతుంది. ఒక చెట్టుకు 1000 మంది భక్తులు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వ పత్రి పెడితే కోట్ల పుణ్యం వస్తుందని చెప్పి పెద్దలు చెప్పంగా నేను ఆ పద్యం చదివిన చేసిన. ఇప్పుడు అదే ఇది మీద ఇదే. అయితే ఇది తయారు చేసేటందుకు కాశీలో లింగాలు తయారు చేసి అక్కడ గుడి కట్టాం. ఒక పంతులు పెద్ద ఆయన ఏమన్నాడు అంటే, దీంతో ఒక లింగం తయారు చేయ, నేను ఇంట్లో కూడా పెడతా, ఇంకెవరికన్నా ఇవి అని చెప్పి సలహా ఇచ్చాను. అంటే మీరు ఈ ఏకబిల్వం చెట్టుతోటి శివలింగం తయారు చేశారు. అసలు మీకు ఏకబిల్వం చెట్టుతోటి ఈ శివలింగాలు తయారు చేయాలని ఎందుకు అనిపించింది? అది ఏ మేరకు మీకు ఆలోచన వచ్చింది? ఆ పుణ్యాత్ముడు చెప్పిండు, కాశీలో గుడి ఎప్పుడైతే కట్టినో పంతులు ఆయన కామారెడ్డి అయినది ఆడ గుడి కట్టిండు. దాంట్లో నేను స్నానం ఈ మధ్య అడిగిన, ఈ కోటిలింగాలు ఇది చేస్తాను. మేము కోటిలింగాలు తయారు చేసాం మట్టితోటి, ఎక్కడెక్కడోళ్ళు చేసి ఇచ్చారు. ఆ లింగాలు తీసుకుపోయి అప్పుడు ఇది ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు అన్వేషణ మొదలు పెట్టినా. నాకు తెలియదు ఎవరు. మేడ్చల్లో ఒక ఆయన మహాభక్తుడు దొరికాడు. ఆయన నేను చేసేస్తా అయ్యా, నువ్వేం ప్రిపేర్ చేయకు అని చెప్పి కార్తీక్ అని అయితే చేసిండు. అయితే నేను కొమ్మ కొట్టి పంపించిన ఆయన. ఆయన చేసిండు సుమారుగా 100 లింగాలు. 100. ఒకటేమో 1.5 ఫీట్, ఒకటేమో 5 ఇంచులు, ఇదేమో 13 ఇంచులు. 13 ఇంచులు. ఇట్లా రకరకాలు చేసి ఇచ్చిండు. 1.5ది ఇంట్లో పెట్టుకోవచ్చు అయ్యా, రోజు పూజ చేసుకోవచ్చు. ఇట్లా ఇది అయినాక ఇది చేసిన 3వ రోజుకే ఎవరైతే చూస్తారు మంచిగా భక్తులు మంచిగా ఇదవుతారు. అటువంటి పవర్ఫుల్ ఇచ్చాడు ఆ భగవంతుడు. ఈ లింగము కాశీలో పెట్టాలి. ప్రపంచంలో అన్నిటికంటే పుణ్యక్షేత్రం కాశీ. అయితే నాతోటి అయ్యే పని కాదు, అది సామాన్యుని. అయితే మోడీ గారు ఎన్నో మంచి పనులు చేసిండు ఆయన భగవంతుడు. ఆయనతోటి పెట్టియాలని చెప్పి నాకు పెట్టియాలంటే ఆయనకు రికమెండేషన్ కావాలి. ఇటు రాజేందర్ తానికి పోయినా ఆయనకు చెప్పిన, బండి సంజయ్ తానికి పోయినా ఆయనకు చెప్పిన, ఇంకా వేరే వాళ్ళు పరిచయం వాళ్ళతోటి. అయితే దగ్గర వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను. అది పెట్టే ఇది ఆయనతోటి 4-5 చెట్లు పెట్టిస్తా, ఈ లింగం కూడా ఆయనతోటి ఇది చేస్తా. ఇంకెన్నో మంచి పనులు ఆ భగవంతుని ఇది తోటి నాకు శక్తి ఇవ్వాలి. నేను 74 సంవత్సరాలు ఉన్నా, మరి నాకు శక్తి లేకపోతే నేను ఏది చేయలేను. అది భగవంతుడు కోరుకున్నా. మీ ద్వారా ప్రపంచానికి అందరికీ తెలవాలన్న ఉద్దేశం మీద మీ దానికి వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ ఏదైతే బిల్వంతో చేసినటువంటి ఈ శివలింగానికి మీరు బంగారు తొడుగులు కూడా చేసినట్టు తెలిసింది. దానికి ఎంత ఖర్చు అయింది? దీన్ని ఒకవేళ ప్రధాని గారు మీకు అనుమతిస్తే ఏ రోజున మీరు దీన్ని ప్రతిష్ఠించేటువంటి ఏర్పాటు చేస్తారు? దానికి సుమారుగా 20 లక్షల రూపాయల ఖర్చు. అంటే 17-18 తులాల బంగారం పట్టింది. లోపట ఇతరుతో చేసిండు, మీద బంగారంతో చేసిండు. మాలేపల్లి జ్యువెలర్స్ కొత్త పరిచయం నాకు. ఆయన తానికి పోయి అయ్యా మరి ఇట్లా చేద్దామని చెప్పి అనుకున్నా. నేను కూడా 1.5 లక్ష ఇస్తానే నేను చేపిస్తా అని చెప్పి ఆయన ఇచ్చేసిండు. 40 రోజుల టైం తీసుకొని ఆయన తయారు చేసి ఇచ్చాడు. రోజు పోయిన తాన 1000 మంది భక్తులు మా ఇంటికి అది ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశం మీద ఏదో ముఖ్యులకు మాత్రము చేసి చేస్తాను. మా కొడుకు సికింద్రాబాద్లో ఉంటాడు, నేనేమో జగన్ కూడా అట్లా. ఇది మా సమిష్టి కుటుంబం మాది. ఇక ఇంత మంచి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీ కుటుంబం గురించి చెప్పండి. మీరు మీ తండ్రి గారికి ఎన్నో సంతానం, మీకు మీ పిల్లలు ఏ రకంగా ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేస్తున్నారు? శంకరయ్య మా తండ్రి గారు, రామలక్ష్మమ్మ మా తల్లి గారు, వాళ్ళకు 14 మంది సంతానం. 7 ఆడవాళ్ళు, 7 మగవాళ్ళు. అందులో నేను 14వని. 11 మంది చనిపోయారు, 3 ఉన్నాము ఇప్పుడు.
మా ఊళ్ళో గుడి ఉన్నది, ఆ గుడి గురించి కానీ ఉమ్, అలా పోకడ భజన చేసుడు కానీ ఉమ్, తెలంగాణ ఇది చేసుడు కానీ ఉమ్, అప్పుడు నాకు చిన్నప్పటి సంది అలవాటైంది. ఉమ్, ఈ దైవ కార్యాలు చేయాలి. కాశీకి 25 సార్లు పోయొచ్చాను ఇప్పటికీ నేను. ఉమ్, ఆ భగవంతుని దర్శనం చేసుకోండి, ఇది చేసుడు. ఉమ్, మా కుటుంబంలో పోయినప్పుడల్లా ఒకళ్ళు దొరకపోతా, ఒక పంతులు దొరకపోతా. ఉమ్, ఇటువంటి దైవ కార్యము ఆ కాశీ నుంచే నాకు వచ్చింది. ఉమ్, ఈయన తాన ఇది చేస్తే నా జన్మ తరిస్తుంది, ఉమ్, మళ్ళా జన్మ కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు ఉమ్, అని చెప్పి ఆ ఉద్దేశం మీద నేను చేస్తున్నా, మందికి కూడా చెప్తున్నా. ఉమ్. అట్లా అయితే దీనికి మీ పిల్లలు ఏ రకంగా సహకరిస్తున్నారు? వాళ్ళు చేయమంటున్నారా, వద్దంటున్నారా, లేదంటే మా డబ్బులు ఏమైనా వేస్ట్ చేస్తున్నాం అంటున్నారా? ఎట్లా స్పందిస్తున్నారు? అయితే ఒక లగ్నం చేసినప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఉమ్, 5 ఏళ్ళ మా మన్మడు కూడా వచ్చి వడ్డిస్తాడు, ఓకే. మా కోడళ్ళు వడ్డిస్తారు, ఉమ్, మా భార్య వడ్డిస్తుంది, ఉమ్, మా కొడుకులు వడ్డిస్తారు. వాళ్ళను 1 రూపాయి కూడా అడగను నేను. ఉమ్, ఇది సమాజంలో నా పనులకు మెచ్చి ఉమ్, నేను 1000 రూపాయలు ఇస్తా, నేను 2000 ఇస్తా, ఈ పని చేయమని చెప్పి నన్ను అడుగుతున్నారు. ఉమ్, అట్లా నేను ముంగడికి పోతున్నా. ఉమ్, అయితే లేనోళ్ళకు కాళ్ళు కూడా కడిగిన 3 4 ఉమ్, ఆ పని కూడా మనం చేసి ఉమ్. చేయగలుగుతున్నా. ఇదంతా ఓటేనుకోటి ఆ భగవంతుడు జ్ఞానం ఇస్తుండు తప్ప. నేను చదివింది 5వ తరగతి, ఉమ్, ఎక్కువ చదువుకోలే. ఉమ్, కానీ ఆ భగవంతుడు నన్ను అందరితో పరిచయం చేస్తుండు, అందరితో ఇది చేస్తుండు. ఉమ్, ఇంకా మంచి పనులు చేయాలి, ఇది ఉమ్. చేయాలని చెప్పి మీలాంటి దీవెనలు అందరి వేద పండితుడు ఆయన ఎవరింటికి రాడు. ఉమ్, అక్కడ ఫోన్ చేసి ఇష్టయ్య నాకు ఒక ఏకబిల్లం చెట్టు అని చెప్పాడు. ఉమ్, అయ్యా మహాన్ బావ, ఉమ్. నీకు నమస్కారములు, ఉమ్. తోలి ఇస్తా, లేకపోతే నేను తెచ్చిమంటే తెచ్చా. ఉమ్. అట్లా నేను తీసుకుపోయి కూడా ఆ ఉమ్. పెట్రోల్ ఖర్చులు పెట్టి ఇది చేసి వాళ్ళకి ఇచ్చొస్తున్నాయి. అంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలకు మీ పిల్లలతోటి ఆ భగవత్ సంకల్పంతో పాటు సమాజం కూడా కలిసి వస్తుంది అనమాట. సమాజం కూడా కలుగుతుంది. అంతే, ఆ ఉమ్. సమాజం విజయపడికనే మంచిది. ఉమ్, అయితే ఇది ఎందుకో చెప్పాలి అన్న ముచ్చట నాకు రాలేదు. ఉమ్, నేను ఈ పని చేసిన. ఉమ్. అయితే నిన్న అల్వాళ్ళ ఆయన ఇక మీరు సీఎం గారితో కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ సీఎం తోటి కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠింపజేయాలి ఇక్కడ అన్నట్టుగా తెలిసింది. దాని గురించి చెప్పండి. ఈ లింగం ఎందుకు ఆయనతోటి చేపియాలంటే ఉమ్, ఆయన మహానుభావుడు అయిపట్టుకనే సీఎం అయ్యాడు. ఉమ్, ఆయనతోటి చేస్తే 1000 మంది చూస్తారు టీవీలో. ఉమ్, ఈ ఏకబిల్లం చెట్టు అడుగుతారు, లింగం అడుగుతారు. నాతోటి అయినంత మటుకు నేను ఇది చేస్తాను. ఉమ్, ఆయనతోటి కూడా పెట్టియాలని చెప్పి ఒక ఉమ్. కోరిక కలిగింది. ఉమ్, అక్కడ మోడీ గారితో, ఇక్కడ ఈయనతోటి ఉమ్, ఇది చేసి ఉమ్. కాశీలో జాగ దొరికితే ఇప్పుడు కూడా ఒక గుడి కట్టాలని సంకల్పం. ఓకే. భగవంతుడు అది చేయాలి మనకి. ఖచ్చితంగా మీరు ఇంత దైవ కార్యక్రమాలు, దైవ సేవ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆ అవకాశం కూడా కల్పిస్తాడని చెప్పి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఇక ఈ సందర్భంగా మా టీవీ తరపున, మా 4 సైడ్స్ టీవీ తరపున మీరు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ దైవ సేవ గురించి కానీ సమాజ సేవ గురించి మీ మాటలు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ సమాజానికి ఒకటే కోరిక, నేను చేసేది మంచి పని అని చెప్పి నా హృదయంలో వచ్చింది. సమాజం కూడా నన్ను ఇది చేస్తుంది, మా ఇంట్లో కూడా ఇది చేస్తారు. మీరు కూడా ఇటువంటి పనులే సహాయం చేయండి. మీరు కూడా ఎక్కడున్నా దండం పెట్టండి, ఆ లింగానికి చేయండి. ఏకబిల్లము చెట్లు పెట్టి 100 మందికి ఆ పత్రి పంచండి. ఇది నా కోరిక. ఇంకా మంచి పనులు చేయండి, మంచిగా చేయండి. ఓకే. కిష్టయ్య గుప్తా గారు, మా స్టూడియోకి వచ్చి మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి ఆ అమూల్యమైన ఆ శివలింగాన్ని మాకు చూపించినందుకు, అలాగే మా ప్రేక్షకులకు కూడా మీరు చూపించి ఏదైతే మీ సంకల్పం కాశీలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి మీరు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా నెరవేరాలని కూడా మా 4 సైడ్స్ టీవీ తరపున మేమైతే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు మళ్ళీ మా స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తాను. సెలవు. ఇది ఇవాల్టి 4 సైడ్స్ టీవీ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.